ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈమెయిల్ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఆ యొక్క యాప్ ని మీరు వెంటనే ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 50 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క యాప్ ని మీరు ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేసుకున్నా ఆ యొక్క యాప్ లో మీరు ఏమైనా ఆర్టికల్ చదివినా సరే మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు నెలకు 10,000 వరకు సంపాదించే అవకాశం అయితే కలుగుతుంది. ఫేక్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుని మోసపోయే కన్నా ఇటువంటి యాప్స్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఎంతో కొంత మనీని జనరేట్ చేసుకోవచ్చు. సో తన న్యూస్ యాప్ నుండి మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలనే టాపిక్ మీద చాలా వీడియోస్ అయితే యూట్యూబ్ లో ఉన్నాయి. కానీ ఖచ్చితంగా పేమెంట్ అయితే ఇస్తుంది. సో తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఏపీ టెట్ హాల్ టికెట్స్ విషయంలో మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఏపీ టెట్ హాల్ టికెట్స్ మనకు జారీలో జాప్యం అయితే జరగబోతుంది అన్నట్టుగా ఈనాడులో కథనం అయితే రావడం జరిగింది. సవరించిన షెడ్యూల్ ప్రకారంగా మనకు శనివారం నుంచి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ కావాల్సి ఉండగా ఇప్పటికీ పాఠశాల విద్యాశాఖ సిద్ధం కాలేదు. ఆన్లైన్లో పరీక్ష నిర్వహించే బాధ్యతలు తీసుకున్న ప్రైవేట్ సంస్థకు పరీక్ష కేంద్రాల ఏర్పాటులో సమస్య తలెత్తడంతో ఈ యొక్క జాప్యం అయితే జరిగినట్లు సమాచారం. ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు బాధ్యతలను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థకు రాష్ట్రంలో 175 వరకు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అభ్యర్థులకు పరీక్ష నిర్వహించేందుకు ఈ సెంటర్లు సరిపోవని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. టెట్కు 4,46,833 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మొదటి 4 రోజులు పేపర్ 1కు, ఆ తర్వాత పేపర్ 2కు, పేపర్ 3కి కూడా పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పేపర్ 2కు 2,12,794 మంది అభ్యర్థులు ఉన్నందున ఈ సమయంలో పరీక్షను ఎలా నిర్వహించాలనే దానిపై అధికారులు ఇప్పుడు సమీక్షలు చేపట్టారు. ముందు నుంచే సన్నద్ధంగా ఉండాల్సిన అధికారులు హాల్ టికెట్ డౌన్లోడ్ వరకు సరైన సమీక్ష నిర్వహించకపోవడంపై విమర్శలు అనేవి వ్యక్తం అవుతున్నాయి. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క టెట్ హాల్ టికెట్స్ విషయంలో మనకు కొంచెం జాప్యం అయితే జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్లో మనకు ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం అయితే అప్పగించింది. ఆ యొక్క సంస్థకు మనకు 175 పరీక్ష కేంద్రాలు ఉన్నట్టుగా తెలపడం జరిగింది. సో ఈ పరీక్ష కేంద్రాలు అనేవి మనకు అభ్యర్థులకు సరిపోవు అని చెప్పి అందువల్ల ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి జారీలో జాప్యం జరుగుతుందని చెప్పి మనకు ఒక కథనం అయితే రావడం జరిగింది. సో ఈరోజు మేబీ ఒకవేళ లేట్ అయినా సరే ఒక అప్డేట్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే మనకు కొంచెం లేట్ అయినా మనకు హాల్ టికెట్స్ కనుక వెబ్సైట్లో పెట్టినట్లయితే మీకు వెంటనే అప్డేట్ ఇస్తాను. తప్పకుండా మీరు ఆ యొక్క అప్డేట్ని చూసి మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.